ఫ్రెండ్స్, భోగి, కనుమ, సంక్రాంతి, కనుమ అన్నీ అయిపోయినాయి. ఏంటంటే నిన్న ఇక్కడ ఎవరు మటన్ కొట్టలేదు, మటన్ కొయ్యలేదనమాట. అందుకని చెప్పి నిన్నేం తెచ్చుకోలేదు మేము. ఈరోజు ఇక కోడి తీసుకొచ్చేసి బాబు కొడుకులు దాన్ని ఖైమా చేసేసి తోటలో కాలుస్తారంట. అందుకే ఫస్ట్ మ్యాగ్నేట్ చేస్తున్నారు. మావయ్య అంతా అయిపోయిందా? చాగెందుకు మావయ్య, కసక్ కసక్. సాయి దాన్ని ఒకసారి పైకి లేదు చూపించవా? అదేంటిది? సాయి కొంచెం కార్న్ ఫ్లోర్ తెచ్చుకోవాలి. సూపర్ సూపర్ మావయ్య. అది నీకు సాయికేనా? మరి మరి జానుకి, జాను పిల్లలకి సరిపోయిద్దా? దాన్ని ఇప్పుడే తినేటట్టున్నారు బాబు కొడుకులు. దాన్ని ఇప్పుడే తినేటట్టున్నారు బాబు కొడుకులు. ఏంటమ్మా? ఓకే ఓకే. ఎక్కడ తీసుకొచ్చారు మా ఇది? ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్ట్రిక్ట్, పోస్టల్ మండలం. ఇంకా అంటే మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలంటే తీసుకొచ్చుకుంటారండి. కోడి బాగుంది అందుకని చెప్పి. ఇది పందెం కోడా? దానికి దెబ్బ ఎక్కడ తగిలింది? పందెం కోళ్ళు ఇలా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి కదా. ఓహో, చనిపోయిన తర్వాత అలా ఉందా? పందెం కొట్టిందా? ఇంకో కోడి ఏది మరి? దాన్ని అమ్మేసావా? ఇది ఇలా చేస్తున్నారా? ఓకే, చాలా బాగుండేది. ఇది జీడిపప్పు అయితే తిన్న కోడేనా? ఇలా బావులుగా ఉండదు అట్లా అయితే తింటుంటే. ఎంత కాసారు మా అయ్య పందెం? అబ్బా, 10,000 కాసారా? అలా ఎలా? టేస్ట్ బాగుండిద్ది అట్లయితే. ఏది గ్యాస్ పొయ్యి మీద కాలుస్తావా? కట్టి మీద? ఏది పొయ్యి? బయట పొయ్యి మీద? బయట పొయ్యి మీద ఎలాగూ? గుంట తీస్తావా? గుంట తీసి కొంచెం నూనె వేయొచ్చు కదా. ఒకసారి పైకి లేపు, ఒకసారి పైకి లేపు సాయి. చూస్తుంటే బాగుంది. మరి ఎలా కాలిస్తాయి ఇంకెంత బాగుంది. అదంతా లోపల పెట్టు సాయి. సరే, పైన పెట్టు, పైన అద్దు ఇలా. అంతే, అద్దు. అబ్బా, నాటుకోడి, పందెం కోడి మావయ్య నీకు మీద టేస్ట్ ఉండిద్ది అది. అందుకే ఇలా కొవ్వు పట్టి ఉందా? ఇప్పుడు రన్నింగ్ చేయక ఓడిపోయిందా? ఇది గెలిచిన కూడా లేకపోతే మీ కూడా? జాను అంటే జాను పక్క కోడి తెచ్చుకున్నారు బాబు కొడుకులు. పురుగు కోసమా? మీ అమ్మకు చెప్పావా మరి? ఏంటి ఈ వయసులో కూడానా? ఇప్పుడు కూడా మీ అమ్మ అంటే నీకు భయమా? అబ్బా జాను, మీ నాన్న ఏంటి అలా అంటున్నాడు? నీకు మీ అమ్మ అంటే భయమేనా? వచ్చి పడిపోది మా అమ్మ.
అందరూ అలాగే చెప్పుకుంటున్నారు జాను. అసలు అంత ఎంత భయం. ఫుల్ భయం నాకు. అమ్మో. అన్నం తిన్నారా తినలేదా? ఇంకా వేసాం. అన్నం ఎక్కడ తింటాం? ఇంకా తినలేదా? కాలేదాన్ని. ఆ. మరి పందెం కూడా ఎందుకు 10,000? ఒక్కెందుకు? ఈ కోడి కొనుక్కొచ్చుకున్నారా? అవన్నీ చూస్తున్నాయి బొమ్మలు చాలా. అందరూ చెబుతున్నాం కదా. అయ్యో 10,000 పోగొట్టుకుని పక్కన కోడి తెచ్చుకున్న శంకరమావయ్య. బాధపడవాకు. ఈ ఇయర్ కాదే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ తప్పితే కానీ ఈ ఇయర్ కాదే నెక్స్ట్ ఇయర్ అంటలేదా? అట్లాగే ఏముంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పందెం కాసుకుందు. ఓకే, ఇది మా సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్పాలా శంకరమావయ్య? శంకరమావయ్య, మా సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్పాలా? కోడి పందెం వేయొచ్చా వేయకూడదా ఏంటి? సంప్రదాయం వేయాలి. వెయ్యాలా? 10,000 పోయినా సరే కోడి లేకుండా బట్టి దిగురావు. పక్కింటి కోడి అయినా కొనుక్కు రావాలి. అది ఎంత పెట్టి కొనుక్కున్నారు మావయ్య? అది మా 4,000 ఇచ్చుకున్నా. అది 4,000 ఇది. ఓకే, అలా అయితే ఈ సంవత్సరానికి అయితే ఇలా జరిగిపోయింది పండగ హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మా లక్కీ బాబు అయితే చక్కగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు దాకా ఆడి ఆడి నిద్రపోతున్నాడు అనమాట. ఇక్కడికి వస్తే చాలు బోల్డ్ ప్లేస్ ఉండేది కదా, తోటలో ఆడటం, ఆ పైప్ దగ్గర ఆడటం ఇవన్నీ చేశాడు.